హలో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఇంటెన్సిటీ ట్రేడింగ్ లెవెల్స్. ఈరోజు మన లెవెల్స్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇచ్చాయి, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సమ్ స్టాక్స్లో ఎలా పర్ఫార్మెన్స్ అయిందనేసి మనం ఒక్కసారి ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ మనము బ్యాంక్ నిఫ్టీ చూస్తే, బ్యాంక్ నిఫ్టీ థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఎక్కడ ఉందండి? 50,226 అండ్ 50,014 లెవెల్స్కి మిడిల్లో ఉంది. తర్వాత ఇది మనకి ఈ లెవెల్ కింద బ్రేక్అవుట్ అయి క్లోజ్ అయింది. సో ఇక్కడ మనం పిఈ సైడ్ ఉంటాము. అప్పుడు మన స్టాప్ లాస్ ఏమవుతుందండి? ఇది మన స్టాప్ లాస్ అవుతుంది, ఇది మన టార్గెట్ అవుతుంది. ఇక్కడ మనకి ఈ క్యాండీలో స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకేనా? ఇక్కడ మళ్ళీ రీట్రేస్మెంట్కి కరెక్ట్గా మనకి రీట్రేస్మెంట్కి వచ్చింది. సో ఇక్కడ మళ్ళీ మనం సిఈని బై చేస్తాము. సిఈని బై చేస్తే ఈ క్యాండిల్ హై చూడండి, 50,440. మన లెవెల్ ఎంత? అది టార్గెట్ లెవెల్ 50,439. చూడండి ఎంత ఎగ్జాక్ట్ గా మనకు మళ్ళీ రివర్స్ లో మన టార్గెట్ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇట్లాగా మనకి సిఈ సైడ్ స్టాప్ లాస్ హిట్ అయితే పిఈ సైడ్ స్టాప్ లాస్ హిట్ అయితే సిఈ సైడ్ మనము ట్రేడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ గో టు నిఫ్టీ 50. నిఫ్టీ 50లో చూడండి, నిఫ్టీ 50లో మనకి థర్డ్ క్యాండిల్ క్లోజ్ అనేది 24,257 అండ్ 24,198 లెవెల్స్ కి మిడిల్లో ఉంది. దాని తర్వాత మనకి ఇది కిందకు బ్రేక్అవుట్ అయ్యింది. సో కిందకు బ్రేక్అవుట్ అయితే మనం ఏం చేస్తాము? మనము పిఈ సైడ్ ఉంటాము. ఇక్కడ మళ్ళీ ఇది రీట్రేస్మెంట్కి వచ్చింది. రీట్రేస్మెంట్కి వచ్చిన తర్వాత చూడండి, ఈ క్యాండిల్ లో చూడండి, 10:45 AM క్యాండిల్ లో 24,134 మన టార్గెట్ హిట్ అయింది ఇక్కడ. ఓకేనా? మన టార్గెట్ హిట్ అయ్యాకనే మళ్ళీ ఇది రివర్స్ వెళ్ళడం జరిగింది. సో ఈ రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో మన టార్గెట్స్ అనేవి హిట్ అవ్వడం జరిగింది. సో అలాగే మనం కొన్ని స్టాక్స్ లో కూడా ఇప్పుడు చూద్దాము ఇది ఏ విధంగా పర్ఫార్మెన్స్ అవుతుంది అనేసి. ఓకేనా? ఇప్పుడు మనము హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి ఒక్కసారి చూద్దాము. హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూడండి, మనకి థర్డ్ లెవెల్ అనేది ఈ లెవెల్ కి మిడిల్లో ఉంది. తర్వాత ఇటు సైడ్ బ్రేక్అవుట్ అయిందండి, 1629 లెవెల్ పైన బ్రేక్ అయ్యి క్లోజ్ అయింది. సో మనం ఇక్కడ సిఈ సైడ్ ఉంటాం. సిఈ సైడ్ ఉంటే చూడండి, ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ హిట్ అయిందా లేదా? మనకి హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా? అండ్ నెక్స్ట్ సిప్లా కూడా చూడండి, మనకి థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఎక్కడుందండి? 1577 అండ్ 1565 లెవెల్స్ కి మిడిల్ లో క్లోజ్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఈ లెవెల్ పైన క్లోజ్ అయితే బై చేస్తాము, అలాగే ఈ లెవెల్ కింద క్లోజ్ అయితే పిఈని సెల్ చేస్తాము. చూడండి ఇక్కడ మనకి వన్స్ ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అయిన తర్వాత మనం బై చేస్తే చూడండి, మన టార్గెట్ హిట్ అయిందా లేదా? మన టార్గెట్ హిట్ అయిందా లేదా? హిట్ అయ్యింది. హిట్ అయిన తర్వాతనే మళ్ళీ అది రివర్స్ రావడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ అరబిందో చూడండి, మనకి థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఎక్కడ ఉంది? మనకి 1465 అండ్ 1438 లెవెల్స్ కి మిడిల్ లో ఉంది. సో ఇప్పుడు ఇది మనకి ఇక్కడ 10:30 క్యాండిల్ పైకి బ్రేక్అవుట్ అయి క్లోజ్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇక్కడ మనం పైకి ఉంటాము, సిఈ సైడ్ ఉంటాం. సో చూడండి, టార్గెట్ ఇది మనకి, బట్ కానీ ఎండ్ ఆఫ్ ది డే కల్లా పైననే క్లోజ్ అయింది, కిందేమీ క్లోజ్ అవ్వలేదు. సో మనం ప్రాఫిట్ లోనే ఉంటాము. ఓకేనా? హెచ్సిఎల్ టెక్నాలజీస్ చూడండి, మనకి థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఈ లెవెల్ కి అండ్ ఈ లెవెల్ కి మధ్యలో ఉంది. ఇది కిందకి బ్రేక్అవుట్ అయ్యింది. అవునా? కిందకు బ్రేక్అవుట్ అయితే ఇది మన టార్గెట్ అవుతుంది, ఇది మన స్టాప్ లాస్ అవుతుంది. చూడండి, ఇక్కడ మన టార్గెట్ ఇచ్చిందా అంటే మన టార్గెట్ ఇవ్వకుండానే ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. సో మనం అప్పుడు ఏం చేస్తాము? మళ్ళీ మనం సిఈ సైడ్ ఉంటాం. అప్పుడు మన టార్గెట్ ఇది అవుతుంది అండ్ మన స్టాప్ లాస్ ఇది అవుతుంది. ఓకేనా? మళ్ళీ సెకండ్ టైం కూడా మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. సో అప్పుడు మనం పిఈ సైడ్ ఉంటే చూడండి ఎలా ఇచ్చింది, 1 2 టార్గెట్స్ ఇచ్చింది మళ్ళీ వెంటనే. ఇలా ఉంటుంది మన లెవెల్స్ యొక్క పర్ఫార్మెన్స్ అనేసి. సో మనం ఎక్కడ కూడా ఫెయిల్ అనేది జరగదు. ఎందుకంటే వన్స్ మనకి ఇక్కడ ఇప్పుడు పిఈ సైడ్ స్టాప్ లాస్ హిట్ అయింది ఫస్ట్ టైం, అండ్ సెకండ్ టైం సిఈ సైడ్ కూడా స్టాప్ లాస్ హిట్ అయింది. మళ్ళీ మనము తీసుకుంటే చూడండి ఎంత నీట్ గా వచ్చింది. ఇలా ఉంటుంది. నెక్స్ట్ భారత్ చూడండి, మనకు థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఈ లెవెల్ కి అండ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది, ఇది పైకి క్లోజ్ అయింది. సో ఇక్కడ మనం సిఈ తీసుకుంటే చూడండి, ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్, ఫోర్త్ టార్గెట్,
5th 5 టార్గెట్స్ హిట్ అయినాయి ఈరోజు. ఓకేనా? బట్ కానీ మనము ఫస్ట్ టార్గెటే మనకి మెయిన్ టార్గెట్. ఓకేనా? అండ్ హిందుస్థాన్ కాపర్ చూడండి థర్డ్ క్యాండిల్ ఈ లెవెల్కి మిడిల్లో క్లోజ్ అయింది. సో ఇది పైకి ఈ క్యాండిల్ 12th క్యాండిల్ మనకి 12 PM క్యాండిల్ మనకి పైన క్లోజ్ అయింది. పైన క్లోజ్ అయితే మనం సి తీసుకుంటే చూడండి ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా? ఫస్ట్ టార్గెట్ హిట్. అండ్ నెక్స్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ చూడండి థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఈ లెవెల్కి మిడిల్లో ఉంది, పైకి క్లోజ్ అయింది. ఇక్కడ మళ్ళీ మనము సిఈ సైడ్ ఉంటే చూడండి మన ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా? నెక్స్ట్ పేజ్ ఇండస్ట్రీస్ థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఈ లెవెల్కి మిడిల్లో ఉంది, ఇది పైకి బ్రేక్అవుట్ అయింది. సో మనం ఇక్కడ పై సైడ్ ఉంటాము. చూడండి ఇక ఇది మన స్టాప్ లాస్ అవుతుంది, బట్ కానీ మన స్టాప్ లాస్ కింద క్లోజ్ అవ్వలేదు. చూడండి ఇచ్చిందా లేదా మనకి ఇక్కడ ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా? ఫస్ట్ టార్గెట్ హిట్, తర్వాతనే అది కిందకి రావడం జరిగింది. నెక్స్ట్ ఐజిఎల్ చూడండి ఇది పైకి బ్రేక్అవుట్ అయింది. పైకి బ్రేక్అవుట్ అయితే మన టార్గెట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది. ఇది ఈరోజు మన టార్గెట్ ఇవ్వలేదు, అలానే మనకు స్టాప్ లాస్ కూడా మన టార్గెట్ ఇవ్వలేదు, మన స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, కొంచెం కిందనే క్లోజ్ అయింది. సో కాబట్టి మనం కొంచెం డికే వల్ల లాస్లో ఉంటాము. ఓకేనా? సరే ఓకే ఐజిఎల్ ఓకే. అండ్ ఓఎన్జీసీలో చూడండి మనకి ఈరోజు నో ట్రేడ్, ఎటువంటి ట్రేడ్ కూడా లేదు మనకి. ఓకేనా? ఐఆర్సిటీసీ చూడండి ఇక్కడ మనకి ఇది థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఎక్కడ ఉందండి? ఈ లెవెల్కి మిడిల్లో ఉంది. సో ఇప్పుడు ఇది కిందకి బ్రేక్అవుట్ అయితే పిఈ పైకి బ్రేక్అవుట్ అయితే సి లైక్ అలా. ఓకే చూడండి పైకి బ్రేక్అవుట్ అయితే బై చేస్తాం, కిందకి అయితే సెల్. చూడండి ఇది కిందకి బ్రేక్అవుట్ అయిందా? సో ఇక్కడ చూడండి ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా? సెకండ్ టార్గెట్ కూడా హిట్ అయిందా లేదా? అలా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మన లెవెల్స్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. అలాగే మనము ఒక ఫ్రీ వెబినార్ని కూడా కండక్ట్ చేయాలని అనుకుంటున్నాము. సో ఇది ఫ్రైడే నైట్ అంటే టుమారో నైట్ ఆర్ సాటర్డే మార్నింగ్, ఇంకా టైమింగ్ అయితే ఫిక్స్ అవ్వలేదు. వన్స్ టైమింగ్ ఫిక్స్ అయిన తర్వాత నేను డెఫినెట్గా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వెబినార్ వచ్చేసి ఫ్రీ వెబినార్. మన ఇండికేటర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అండ్ అలాగే డౌట్స్ రిలేటెడ్ అన్నీ కూడా మనం క్లారిఫై చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. నేను ఏది షేర్ చేసినా కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ, బాయ్.